సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు ఇంద్రకీలాద్రి వద్ద గిరి ప్రదక్షిణ చేయనున్నారు. మరోవైపు సైబర్ నేరాల్లో కీలకంగా మారిన మ్యూల్ ఖాతాలను కట్టడి చేసేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు జీవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. సోషల్ మీడియాలో వెచ్చలవిడిగా అసభ్య పోస్టులు పెడితే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సైబర్ నేరాలు, సోషల్ సైకోలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. మా కంపెనీలో పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే దాన్ని రెట్టింపు నగదు ఇస్తామని ఒకరు, రుణం తీసుకోండి అని ఆశ చూపి ఇంకొకరు, ఇలా రకరకాలుగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రణాళికను చేపట్టారు. కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు చేస్తున్నారు అని తెలిపేందుకు ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సైబర్ నేరాలను అరికట్టేందుకు అసలు ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? రోజు రోజుకి సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ బాగా పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో 7 months లో జనవరి నుంచి జూలై వరకు దాదాపు 2500 కంప్లైంట్స్ రావడం జరిగింది. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడిన విక్టిమ్స్ 2500 అయితే వాళ్ళు కోల్పోయిన మొత్తం వచ్చేసి 23 కోట్లు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి 27 కోట్లు ఉంది, ఈసారి 23 కోట్లు. సైబర్ క్రైమ్ ఎవ్రీడే డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్స్ తెప్పించుకున్నాం, ఎవ్రీడే చూస్తున్నాం. అసలు ఏంటి ప్యాటర్న్ ఏంటి అనేది మనం చూస్తా ఉంటే మనకు అర్థమవుతున్న అంశాలు రెండు. ప్రజలకు ఆశ ఎక్కువయ్యే కొద్ది ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి OLX ఫ్రాడ్ అని ఉంటుంది. 50,000 రూపాయలు కారు ఇచ్చేస్తానంటాడు. 50,000కు కారు ఇస్తారా ఇవ్వరా అనేది దాంట్లో లాజిక్ కూడా అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండా మొత్తం డబ్బులు 50,000 వేసేస్తాడు. సో ఇది ఒక రకమైన ఫ్రాడ్, OLX ఫ్రాడ్. అంతేకాదు జాబ్ ఫ్రాడ్. టార్గెట్ గ్రూప్ నిరుద్యోగి అవుతుంటారు. ఎక్కడో జాబ్ ఇప్పిస్తాను, 10 లక్షలు కట్టు, 15 లక్షలు కట్టు, 5 లక్షలు కట్టు, 3 లక్షలు కట్టు, ఏదో ఒక ఫిగర్ చెప్తారు. ఫిగర్ చెప్పి దాంట్లో ఉచ్చులోకి దించిన తర్వాత వాళ్ళతో కొన్ని టాస్క్లు చేపిస్తారు. టాస్క్లు చేపించి ఇదే ఉద్యోగం అంటారు. దీన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఈ బృందాలు ఎట్లాగా పనిచేస్తున్నాయి, ఏ విధంగా మానిటరింగ్ చేస్తూ ఇప్పుడు మేము వాడిని పట్టుకోవడం అనేది ఏ అకౌంట్కు వేశారనేది వాడిని పట్టుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. బట్ ఇట్స్ టైం కన్జ్యూమింగ్ ప్రొసీజర్. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ తెలుసు కాబట్టి, మీరు ఏ ఫ్రాడ్స్టర్ అకౌంట్కి వేసారో తెలుసు కాబట్టి అక్కడ వెళ్ళేసేసి ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరిదైనా కనుక్కుంటే మేము ఎవరిని రీచ్ అవుతున్నాము, ఎవడో ఒక మ్యూల్ అకౌంట్ గా తేలుతా ఉంది. చూస్తే వాడు ఎవడో పనిచేసేవాడు, కూలీనో, అస్సలు చదువు సట్టుపడిన రాని వాడి అకౌంట్ లోకి వెళ్తా ఉంది. వాడిని అడిగితే వాడికి ఇంకెవడో జ్యూర్ చేస్తారు. జ్యూర్ చేసేసి వాడికి నెలకు 1000-2000 డబ్బులు ఇచ్చేసేసి వీడి అకౌంట్ ని వీడు తీసుకునేసి ఆ అకౌంట్ ని వాడు మానిటర్ చేస్తూ ఉంటాడు. సో వాడిని రీచ్ కావడం పెద్ద కష్టమే కాదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏ బీహార్ లోనో ఏ వెస్ట్ బెంగాల్ ఉన్నప్పుడు నేను బీహార్ టీం పంపిస్తే నాకు ఫస్ట్ దొరికేవాడు లేబర్ గార్డ్ వీడికి కనిపిస్తాడు. సో వీడికి కనిపించిన తర్వాత వీడిని పట్టుకొని పోవాలి. వీడిని పట్టుకొని పోతే నాకు టేక్స్ అబౌట్ 15 to 20 days టు ట్రాక్ డౌన్ టు ద ఒరిజినల్ ఫెలో. సో అక్కడ పోయిన పోలీస్ ఫోర్స్ 10 మంది 15 మంది పోయి నెలలు తరబడి ఉన్నారంటే చాలా కష్టం. సో ఒక అఫెన్స్ కి అఫెండర్ని పట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయము. సో కష్టం అంటే తెలుస్తుంది, బట్ వీ కెన్ రీచ్, డెఫినెట్లీ వీ కెన్ రీచ్. బట్ ప్రాబ్లం ఏంటంటే టైం కన్జ్యూమింగ్ అండ్ చాలా ఫైనాన్స్ తో కూడిన ఇష్యూ. 10,000 రూపాయలు నువ్వు పోగొట్టుకుంటే నేను ఈ 10,000 రూపాయల గురించి నేను లక్షల్లో, ఇట్స్ నాట్ ఎకనామికల్. నేను లక్షలు పెట్టి, ప్రభుత్వాలు లక్షలు పెట్టి పంపించి వాడిని పట్టుకొని వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? సో కాబట్టి ఎక్కువ ఫోకస్ అంతా మనము ప్రివెన్షన్ మీద పెడతా ఉన్నాం. దీనికి వివిధ రకాల ఆలోచన చేస్తాము. చేసి అన్ని చేసినా కూడా ప్రజల్లో అది ఎక్కించుకోవట్లేదు. సో వినూత్నంగా మనము ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ మధ్యన కాకీ స్టూడియో ఒకటి తయారు చేశాము. సో కాకీ స్టూడియోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒక AI వీడియోస్ తయారు చేస్తున్నాం. కొంత ఇంట్రెస్టింగ్ గా చూడడానికి బాగుండేటట్టు తయారు చేస్తున్నాం. తర్వాత ఫ్లెక్సీస్ పెట్టినాం. రేపు నెక్స్ట్ 3-4 days ఒక గిరి ప్రదర్శన పెట్టినాం. క్రెడిట్ డెబిట్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితులు తగ్గించాలంటే మనము ఏదో ఒకటి వినూత్నంగా ప్రజల మైండ్ లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈ రోజు ఒక వీడియో చేస్తే చూడరు, వాయిస్ ఇస్తే చూడరు. ఎందుకంటే సోషల్ మీడియాలో మెటీరియల్ విపరీతంగా ఉన్న క్రమంలో మనం అట్రాక్ట్ చేసుకునేసి అటెన్షన్ క్యాచ్ చేసుకునేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా కొంత జాబ్ సర్చ్ ని కొడతాం. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒక 100 అకౌంట్లు వస్తాయి. 100 అకౌంట్లు అందరికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి ఈ 90 అకౌంట్లు దొంగ అకౌంట్లు, ఇవన్నీ కూడా ఫేక్ అకౌంట్స్. సో బ్లాక్ చేయండి. సో ఇట్లా బ్లాకింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము.
పెట్టాము, అది కూడా గట్టిగా పనిచేస్తా ఉంది. ఆల్ 28 పోలీస్ స్టేషన్స్ లో సైబర్ క్రైమ్ ఎస్ఐ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. పోలీస్ స్టేషన్ లో మనము కెపాసిటీ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ మాడ్యూల్ అనేది ఒకటి సపరేట్ గా పెట్టాము. ట్రైన్ చేసి ఇటువంటి ప్రివెన్షన్ టెక్నిక్స్ లో భాగంగా ఏదైతే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి, టెలిగ్రామ్ నుంచి తీసేయడము, ఇవి ఒక వైపున చేస్తున్నాము. సైబర్ ఫ్రాడ్స్టర్ నాకు పంపించాడు, నేను ఆర్టీఓ చలానం కట్టడానికి నేను అది క్లిక్ చేశాను అనుకోండి, సో నేను నా ఫోన్ వచ్చేసేసి అనాథరైజ్గా ఆయన హ్యాక్ చేసేస్తాడు. నాదే కాకుండా నా కాంటాక్ట్స్లో ఉన్న 3000 కాంటాక్ట్స్ ఉంటే 3000 మందికి నా దగ్గర నుంచి ఫార్వర్డ్ అయిపోతుంది. సో నేను పంపించినట్టు కమిషనర్ ఆఫ్ పోలీసు నాకు ఒక చలాన్ పంపించడానికి చెప్పేసి వీరు అది ఓపెన్ చేస్తే అవుట్. సో అట్లా డెవాస్టేటింగ్ గా ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి వాటిని మనం పట్టుకోవడానికి ఒక టీంని వెస్ట్ బెంగాల్ పంపించాము, కొంత వర్క్ నడుస్తూ ఉంది. సో ఇట్లా మనకు ఎక్కువ జరుగుతున్నది వచ్చేసేసి అమౌంట్ తక్కువైనా కూడా ఈ-కామర్స్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, లోన్ ప్రాసెసింగ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, జాబ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, టాస్క్ బేస్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, డిజిటల్ అరెస్ట్లు జరుగుతున్నాయి, క్రెడిట్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఈ ఉత్త పుణ్యానికి నేను ₹1,00,000 వేస్తే 2 లక్షలు ఇస్తానంటే నేను ఏదో నొక్కేసేసి పంపించేస్తాను. ఇటువంటివి నడుస్తూ ఉన్నాయి. ఏపీకే ఫైల్ ఒకటి పంపిస్తారు, నేను కొడితే అది అనాథరైజ్డ్ గా వాడు హ్యాక్ చేసుకునేసి వాడు కాల్ ఫార్వర్డింగ్, మెసేజ్ ఫార్వర్డింగ్ పట్టుకునేసి వాడు ఇష్టం వచ్చినట్టు నా ఫోన్ ని చేయడం జరుగుతుంది. అదొకటి నడుస్తుంది. ఏఈపీఎస్ ఫ్రాడ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. సో ఈ ఏఈపీఎస్ ఫ్రాడ్ ఇలా ఈ విధంగా ఒక ఆన్లైన్ చీటింగ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక 12-13 మోడల్స్ ఆపరేషన్స్ ఉన్నాయి. అన్నిట్లో కూడా మాకు అర్థమైంది ఏంటంటే అవేర్నెస్ అనేది గట్టిగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు మీరు పరిశీలించిన కేసుల్లో ఏ రాష్ట్రాల్లో ఫ్రాడ్ జరుగుతుందని గుర్తించారు, ఎట్లా చేస్తారు? సో రాజస్థాన్, యూపీ, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సో ఆ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంది. కొంతవరకు ఢిల్లీ, ఇంతే ఈ మేజర్ ఇవే ఉంటాయి. సో మన దగ్గర కూడా మ్యూల్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. మేము కూడా ఆలోచిస్తాం, మ్యూల్ అకౌంట్స్ మన దగ్గర క్రియేట్ అయితే ముందు మ్యూల్ అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఒక పోలీస్ వెరిఫికేషన్ జరిగితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నాము. బ్యాంకర్స్ ను కూడా దగ్గరకు తెచ్చి బ్యాంకర్స్ ద్వారా కూడా కొంత వినూత్నంగా అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా కొంత కస్టమర్స్ ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకర్స్ మీద ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సామాజిక మాధ్యమాల్లో దూషణలు, ప్రముఖులపైన దూషణలు ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎట్లా చేస్తుంది? సోషల్ మీడియా అబ్యూజ్ అనేది అది వెరితలలు వేస్తా ఉంది. సో దాన్ని కంటెక్ట్ చేయాల్సిన వ్యూహాలు సపరేట్ గా అది ఒక సపరేట్ మాడ్యూల్ గా పెట్టుకొని ముందుకు పోతున్నాము. కొన్ని కేసెస్ కట్టున్నాము. సోషల్ మీడియా అబ్యూజ్ గానీ మీరు బాధపడితే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈరోజు నేను తెచ్చి నేను అరెస్ట్ చేయలేకపోవచ్చు, ఈరోజు నేను తెచ్చి నేను 41 ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. బట్ నువ్వు ఆర్గనైజ్ క్రిమినల్, సో నీ ఆర్గనైజ్ క్రిమినల్ కాబట్టి నీ మీద నాకు ఫోకస్ ఉంటుంది, నేను ఎలా డీల్ చేయాలని నాకు తెలుసు. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. 1, 2, 3, 4 కేసులు పెట్టేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకు వస్తుంది. ఫస్ట్ కేసులో ఛార్జ్ షీట్ వేసి రెండో కేసుకి వచ్చేటప్పటికి యూ విల్ బికమ్ ఎన్ ఆర్గనైజ్డ్ క్రిమినల్. సో అక్కడ 111 సెక్షన్ చాలా పవర్ఫుల్ టూల్ పోలీస్ శాఖ దగ్గర ఉంది, చట్టంలో ఉంది. సో ఖచ్చితంగా దాన్ని ఉపయోగిస్తాము. మీ ఆసుపాసులన్నీ తీసుకోవడానికి మొత్తం టోటల్ అన్ని రకాల ట్రై చేస్తున్నాము. సైబర్ క్రైమ్ కోఆర్డినేట్ సెంటర్ C4 అనే కాన్సెప్ట్ తో త్వరలోనే మోస్ట్లీ రేపు ఆగస్టు 30వ తారీఖున 30 కానీ 31 కానీ మనము C4 విజయవాడ అనే ఒక దీన్ని తీసుకురావాలని చూస్తున్నాము. ఖచ్చితంగా సైబర్ నేరాలకు కట్టడి చేసేదానికి పటిష్టమైన వ్యూహంతో ముందుకెళ్తాం. అంటే ఇప్పటి వరకు మీకు వచ్చిన కేసుల్లో కొన్ని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నట్లు తేలుతుందా, లేదంటే ఆకతాయిలు కొంతమంది చేస్తున్నారు? ఖచ్చితంగా ఒక 12-13 మందిని ఐడెంటిఫై చేశాము. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఒకవైపున సోషల్ మీడియా వైపున. ఇటువైపున కూడా I4C చాలా వినూత్నంగా ముందుకు పోతా ఉంది. I4Cలో వాడు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న విక్టిమ్ కు ఫోన్ చేస్తే వాడిని ఎలాగా కట్టడి చేయాలన్న వ్యూహాలతో పందుతున్నాం. ఉదాహరణకి వాడు ఒక ఏఈపీఎస్ ఫ్రాడ్ చేశాడు, లేదా ఒక ఫోన్ ఉపయోగించాడు. వాడి ఫోనే బ్లాక్ కాకుండా వాడి కాంటాక్ట్స్ వాడి మొత్తం టోటల్ బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నాము. వాడు మనకు చేసిన నష్టం కంటే ఎక్కువ చేయాలనే దీంట్లో ఆలోచిస్తున్నాము. అదొక వైపున కొంత మనీ రెస్టరేషన్ మాడ్యూల్ అని అవుతుంది. సో మనీ రెస్టరేషన్ మాడ్యూల్ లో ₹50,000 లీన్ అమౌంట్ ఉంటే ఇమీడియట్ గా ఆయనకు వచ్చేటట్టు మనము అదొకటి చేస్తున్నాము. తర్వాత ఇంకోటి గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ లో వేరే వాడు చేసిన తప్పుకు మీరు అకౌంట్ బ్లాక్ అయితే అన్బ్లాక్ చేసే విధంగా, అన్ఫ్రీజ్ చేసే విధంగా అది ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మాడ్యూల్ ఉంది. ఒక వైపున అవగాహన, మరొక వైపున ప్రివెన్షన్ కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియా మీద నిఘా, బహుముఖ వ్యూహంతో ముందుకు పోతుంది. సైబర్ క్రిమినల్స్ పనిపట్టేందుకు, అదేవిధంగా సోషల్ మీడియాలో వెర్రి తెల్లలు వేస్తూ అసభ్యకరంగా, అశ్లీలంగా పోస్టులు చేసే వారి పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.